కోనసీమ జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడు లంక కొడప గ్రామాల మధ్య నిర్మిస్తున్న 1,27,00,000 రూపాయల ప్రాజెక్టు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రామాలను కలుపుతూ పోయే బీటీ రోడ్లను 80% పూర్తి చేసుకున్నామని, మిగిలిన 20% రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, దిరిసాల బాలాజీ, చాగంటి స్వామి, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూడా చక్కగా కవర్ అవుతుంది. ఇంకా అయితే మహా అయితే ఈ సంవత్సరాంతం ఒక 2 సంవత్సరాల పాటు రోడ్ల మీద మనం దృష్టి పెట్టినట్టయితే రోడ్లన్నీ కూడా చక్కగా ఫినిష్ చేసుకొని ఒక 30-40 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు కనుక మనం వెచ్చించగలిగినట్టయితే మనకి మన ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా చక్కని పరిస్థితికి వస్తాయి. వచ్చే 10 సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యంతో మనం ట్రావెల్ చేయడానికి అవకాశం. ఇది ప్రయారిటీ మనకి. R&B రోడ్లు వేద్దాం. నెక్స్ట్ స్పెల్లో దీన్ని తప్పనిసరిగా టేకప్ చేస్తాం. రోడ్లు పరిస్థితి మనకి గత 10 సంవత్సరాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో చూసినట్టయితే ఎలాంటి అభివృద్ధికి మనం నోచుకోలేదు. రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గోతులు, రాళ్ళు తేలిపోయిన పరిస్థితి. ఈ రోడ్లన్నీ కూడా వేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రయాణ